ప్రజ్ఞామాపనం పాఠశాలలో కొన్ని పాఠ్యాంశాలను బోధించిన తర్వాత నిర్వహించే పరీక్షలను సాధన పరీక్షలు అంటారు. పాఠశాలలో కొన్ని పాఠ్యాంశాలను బోధించిన తరువాత నిర్వహించే పరీక్షలను ఏమంటారు? సాధన పరీక్షలు అంటారు. అయితే 1904 సంవత్సరంలో ఫ్రాన్స్ ప్రభుత్వము తన పబ్లిక్ పాఠశాలలోని విద్యార్థుల విద్యా సాధనలో విద్యా సాధనలో వెనుకబడుటకు గల కారణాలు తెలుసుకోవడానికి ఆల్ఫ్రెడ్ బినే అధ్యక్షతన ఒక కమిటీ వేసింది. బినే తన సహచరుడైన సైమన్ గారితో కలిసి, ప్రజ్ఞామాపనం నిర్మించడం వలన బినే సైమన్ మాపనలా వెలుగులోకి వచ్చాయి. ఇతను ఏమి నిర్మించాడు? ప్రజ్ఞామాపనం నిర్మించడం వలన దీనికి ఏమైనా పేరు వచ్చింది? బినే సైమన్ మాపనాలు అని పేరు వచ్చింది. బినే సైమన్ మాపనాలు అని పేరు రావడం జరిగింది. ప్రజ్ఞామాపనము రూపొందించడానికి మూలం ఏంటంటే విద్యా సంబంధిత అంశాలు. బడిపిల్లల నిష్పాదన దృష్ట్యా ప్రారంభించిన పరీక్షలు తరువాత వివిధ రంగాలకు ఉపయోగపడే విధంగా అనేక ప్రజ్ఞా పరీక్షల రూపకల్పనకు దారితీసాయి. అయితే ప్రజ్ఞామాపన ఉద్యమం ప్రారంభమైన దేశం ఏంటంటే ఫ్రాన్స్. ప్రజ్ఞామాపన ఉద్యమం ప్రారంభమైన దేశం ఏంటంటే ఫ్రాన్స్. ప్రజ్ఞామాపన ఉద్యమం పితామహుడు ఎవరంటే ఆల్ఫ్రెడ్ బినే. ప్రజ్ఞామాపన ఉద్యమ పితామహుడు. అదే ప్రజ్ఞా పరీక్షల పితామహుడు ఎవరన్నా సరే ఆల్ఫ్రెడ్ బినే. ప్రజ్ఞా పరీక్షల పితామహుడు ఎవరన్నా ఆల్ఫ్రెడ్ బినే. మొట్టమొదటి ప్రజ్ఞామాపన ఏంటంటే బినే సైమన్ మాపనే 1905. బినే సైమన్ మాపనే 1905. ఇది ఫ్రెంచ్ భాషలో రూపొందించబడింది. దీన్ని ఏ భాషలో రూపొందించారు? ఫ్రెంచ్ భాషలో రూపొందించారు. అయితే ప్రమాణీకరించబడిన మొట్టమొదటి మాపనను రూపొందించిన వ్యక్తి మొట్టమొదటి మాపనను రూపొందించిన వ్యక్తి ఎవరంటే బినే. అయితే 1911లో బినే మరణించడంతో ఇతను 1911లో మరణించడం వల్ల ప్రజ్ఞామాపన ఉద్యమం ఫ్రాన్స్ నుండి అమెరికాకు బదిలీ అయింది. అయితే వయోపరిమితుల ఆధారంగా రూపొందించబడిన మొట్టమొదటి ప్రజ్ఞామాపన ఏంటంటే 1908లోనే బినే సైమన్లో మాపని రూపొందించడం జరిగింది.
1908లో. ఏంటిది? వయోపరిమితుల ఆధారంగా. అయితే 1905లో రూపొందించిన బినే సైమన్ మాపనంలో ప్రధాన లోపాలు ఏంటంటే వయోపరిమితుల ఆధారంగా రూపొందించలేదు. విద్యా సాధన కాకుండా మానసిక సామర్థ్యాలు కొలిచే విధంగా ఉన్నది. 1908లోని వయోపరిమితుల ఆధారంగా రూపొందించడం జరిగింది ప్రజ్ఞామాపన. అమెరికాలో రూపొందించిన మొట్టమొదటి ప్రజ్ఞామాపన ఏంటంటే, అమెరికాలో రూపొందించబడిన మొట్టమొదటి ప్రజ్ఞామాపనే ఏంటంటే 1916లో స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపన. దీనిలో 90 అంశాలు ఉంటాయి. 90 అంశాలు ఉన్నాయి. ప్రజ్ఞాలబ్ధి సూచికను మొదటిసారిగా ఈ మాపనలో ఉపయోగించారు. 3 నుండి 14 సంవత్సరాల వారికి సంబంధించింది. 3 నుండి 14 సంవత్సరాల వరకు సంబంధించింది. అంటే ఇవి వరుసగా ఒకసారి చూద్దాము. 1905 బినే సైమన్ మాపన. ఇందులో ఎన్ని అంశాలు ఉన్నాయంటే 30 అంశాలు. క్లిష్టత ఆధారంగా రూపొందించారు. తర్వాత 1908లో బినే సైమన్ మాపనే. ఇందులో ఎన్ని అంశాలు అంటే 59 అంశాలు చేర్చారు. ఇందులో ఏంటంటే 3 నుండి 13 సంవత్సరాలు వయోపరిమితిని తీసుకున్నారు. అది మొట్టమొదటిసారిగా తీసుకున్నారు. 1911లో బినే సైమన్ మాపని 54 అంశాలు. ఎన్ని అంశాలు? 54 అంశాలు. ఇది కూడా ఏజ్ వచ్చి 3 నుండి 13 సంవత్సరాలు. తర్వాత 1916లో స్టాన్ఫర్డ్ బినే మాపని. ఇందులో ఎన్ని అంశాలు? 90 అంశాలు. వయసు వచ్చి 3 నుండి 14 సంవత్సరాలు. ఇది రూపొందింది ఎవరంటే ఎల్ఎం టెర్మన్ రూపొందించారు. తర్వాత 1937లో ఎల్ మరియు ఎం ఫారం. ఇందులో ఏంటంటే 129 అంశాలు చేర్చారు. ఇది 2 నుండి 18 సంవత్సరాల వరకు నిర్ణయించడం జరిగింది. దీన్ని ఎల్ఎం టెర్మన్ మరియు మెరిల్ రూపొందించారు. ఎల్ఎం టెర్మన్ అండ్ మెరిల్ రూపొందించారు. అయితే అసలు మానసిక వయస్సు అంటే ఏంటి? మానసిక వయస్సు అంటే వ్యక్తుల తెలివితేటలు కొలవడానికి సైకాలజిస్టులు ఉపయోగించే కొలమానం ప్రజ్ఞాలబ్ధి. వ్యక్తుల తెలివితేటలు కొలవడానికి సైకాలజిస్టులు ఉపయోగించే కొలమానం ఏంటంటే ప్రజ్ఞాలబ్ధి. ఒక వ్యక్తి ప్రజ్ఞాలబ్ధి కనుగొనడానికి అతని శారీరక వయసుతో పాటు మానసిక వయస్సు కూడా అవసరం. అతని శారీరక వయసుతో పాటు మానసిక వయసు కూడా అవసరం. ఒక వ్యక్తి పుట్టిన తేదీ నుంచి ప్రస్తుతం వరకు ఉండే కాల పరిమితిని వాస్తవిక శారీరక వయస్సు అంటారు. ఒక వ్యక్తి పుట్టిన దగ్గర నుండి ప్రస్తుతం వరకు గల కాల పరిమితిని ఏమంటారు? శారీరక వయస్సు లేదా వాస్తవిక వయస్సు అంటారు. సంవత్సరాలు, రోజులు, నెలలు ఇలా కొలుస్తారు. అదే ప్రజ్ఞా పరీక్షల ద్వారా లెక్కట్టే వయస్సును మానసిక వయస్సు అంటారు. ప్రజ్ఞా పరీక్షల ద్వారా లెక్కగట్టే వయస్సును మానసిక వయస్సు అంటారు. ఒక వయోపరిమిత వారికి ఉద్దేశించిన
ప్రజ్ఞామాపనలోని అంశాలను సాధించే దృష్ట్యా నిర్ణయించే వయస్సును మానసిక వయస్సు అంటారు. ఒక వయోపరిమితి ఒక వయోపరిమితి వారికి నిర్దేశించిన ప్రజ్ఞామాపనలోని అంశాలను సాధించే దృష్ట్యా నిర్ణయించే వయస్సును మానసిక వయస్సు అంటారు. మానసిక వయస్సును నెలలోనే లెక్క కడతారు. ఉదాహరణ చూద్దాం. 12 సంవత్సరాల వయసు గల విద్యార్థి 14 సంవత్సరాల మాపనలోని అంశాలను సాధించాడు అనుకోండి. అతని మానసిక వయస్సు ఎంత అవుతుందంటే 14 సంవత్సరాలు అవుతుంది. అతని మానసిక వయస్సు 14 సంవత్సరాలు అవుతుంది. మానసిక వయస్సు అనేది వ్యక్తి యొక్క నిష్పాదన స్థాయిని తెలుపుతుంది. అతని ప్రజ్ఞను కాదు, నిష్పాదన స్థాయిని మాత్రమే తెలుపుతుంది. అయితే ఒకే సమయంలో జన్మించిన ఇద్దరు సమరూప కవలలో కూడా మానసిక వయసు పరంగా తేడా ఉంటుంది. సమరూప కవలలో కూడా మానసిక వయసులో తేడా ఉంటుంది. మానసిక వయసు అనే భావనను బినే ప్రతిపాదించగా టెర్మన్ అభివృద్ధి పరిచాడు. 1908లో బినే మానసిక వయస్సు అనే భావనను ప్రవేశపెట్టాడు. ఎవరు? బినే 1908లో. అయితే టెర్మన్ దాన్ని అభివృద్ధి పరిచాడు. అయితే మానసిక వయసు ఎలా లెక్కడదాం అంటే, ఇప్పుడు 9 సంవత్సరాల వయసు గల విద్యార్థి 9 సంవత్సరాల వయోపరిమితి గల మాపనలోని అన్ని అంశాలను సాధించాడు. 9 సంవత్సరాల వయోపరిమితి గల మాపనలోని అన్ని అంశాలని సాధించాడు. అలాగే 10 సంవత్సరాల వయోపరిమితి పరీక్షలో 4 అంశాలు సాధించాడు. 10 సంవత్సరాల వయోపరిమితి వయసులో 4 అంశాలు సాధించాడు. ఇక్కడ అన్ని అంశాలు సాధించాడు. 11 సంవత్సరాల వయోపరిమితి అంశాల్లో 11 సంవత్సరాల వయోపరిమితి మాపనలో 2 అంశాలు సాధించాడు. 12 సంవత్సరాల వయోపరిమితి పరీక్షలో 1 అంశం సాధించాడు. 13 సంవత్సరాల వయోపరిమితి అంశంలో ఏమీ సాధించలేదు. అయితే ఇప్పుడు మానసిక వయస్సు ఎంత అంటే ఎలా లెక్కెడదాం మనం? 9 సంవత్సరాల వయసులో అన్ని అంశాలను సాధించాడు అంటే నెలల ఆధారంగా లెక్కెట్టాలి. కాబట్టి మనం 9 × 12 ఎంత అయింది? 108 నెలలు. అలాగే 10 సంవత్సరాల వయసు అంటే ఎన్ని అంశాలు సాధించారు? 4 అంశాలు సాధించారు. ఇక్కడ ఏంటంటే 10 సంవత్సరాలకి 4 అంశాలు సాధించాడు కాబట్టి 4 × 2 అంటే 8 నెలలు. ఇక్కడ 11 సంవత్సరాలకి ఎన్ని అంశాలు సాధించాడు? 2 × 2 అంటే 4 నెలలు. 12 సంవత్సరాలకి 1 × 2 అంటే 2 నెలలు. ఇక్కడ 13వ సంవత్సరం 0 × 2 0. మొత్తం ఎన్ని నెలలు అయింది? 122 నెలలు అయింది. ఇదేంటిది? మానసిక వయస్సు. అయితే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి. అవి ఏంటంటే, విద్యార్థి తన వయస్సుకు సరిపోయే మాపనలోని అంశాలన్నింటినీ సాధించాడు అనుకోండి. ఆ అంశాలన్నీ సాధిస్తే దానిని ఏమంటారంటే ఆధార వయస్సు అంటారు. దాన్ని బ్యాసిల్ ఏజ్ అంటారు. తర్వాత ఆధార వయసుకు అదనపు అంశాలను కలిపి
మానసిక వయస్సు వస్తుంది. ఆధార వయస్సుకు అదనపు అంశాలను కలిపితే మానసిక వయస్సు వస్తుంది. విద్యార్థులు పూర్తిగా సాధించే స్థాయి నుంచి ఏమీ సాధించలేని శూన్య స్థాయి వరకు నిర్వహించాలి. పూర్తిగా సాధించే స్థాయి నుండి ఏమీ సాధించలేని స్థాయి పరీక్షలు నిర్వహించాలి. ఇక్కడ ప్రతి 6 నెలలకు ఒక వయోపరిమితిగా తీసుకోవాలి. 6 నెలలకి ఒక వయోపరిమితిగా తీసుకోవాలి. ప్రతి అంశాన్ని 2 నెలలుగా తీసుకోవాలి. ప్రతి అంశాన్ని 2 నెలలుగా తీసుకోవాలి. అప్పుడు మనకి వయసు వస్తుందన్నమాట. అదే దీన్ని బట్టి మనం ప్రజ్ఞాలబ్ధిని లెక్క కట్టాలి. ప్రజ్ఞాలబ్ధి వ్యక్తులు తెలివితేటలను కొలవడానికి సైకాలజీని ఉపయోగించే కొలమానం ప్రజ్ఞాలబ్ధి. వ్యక్తి యొక్క మానసిక శారీరక వయస్సుల నిష్పత్తిని 100చే గుణించగా వ్యక్తి యొక్క ప్రజ్ఞాలబ్ధి వస్తుంది. వ్యక్తి యొక్క మానసిక శారీరక వయస్సుల నిష్పత్తిని 100చే గుణించగా వ్యక్తి యొక్క ప్రజ్ఞాలబ్ధి వస్తుంది. అంటే ఐక్యూ ఈక్వల్ టు మెంటల్ ఏజ్ బై క్రోనలాజికల్ ఏజ్ ఇంటూ 100. మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100. దీన్ని ఏమంటాం? ప్రజ్ఞాలబ్ధి, ఐక్యూ. అయితే ప్రజ్ఞాలబ్ధి భావనను 1912వ సంవత్సరంలో తొలిసారిగా ప్రవేశపెట్టిన జర్మనీ శాస్త్రవేత్త ఎవరంటే స్టెర్న్. ప్రజ్ఞాలబ్ధి భావన ఎవరికి ప్రవేశపెట్టారంటే 1912లో జర్మనీకి చెందిన స్టెర్న్ అనే శాస్త్రవేత్త ప్రవేశపెట్టడం జరిగింది. ప్రజ్ఞాలబ్ధి సూచికను ప్రవేశపెట్టింది ఎవరంటే స్టెర్నే. ప్రజ్ఞాలబ్ధి సూచికను ప్రవేశపెట్టింది ఎవరు? స్టెర్న్. తర్వాత ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే టెర్మన్. ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతం ఎవరు? టెర్మన్. ఇతను ఏ దేశస్తుడు అంటే అమెరికా. ప్రజ్ఞాలబ్ధి ఒక వ్యక్తి ప్రజ్ఞను అతని వయస్సు వారితో పోల్చి చూపించే నిష్పత్తి. ప్రజ్ఞాలబ్ధి ఒక వ్యక్తి ప్రజ్ఞను అతని వయస్సు వారితో పోల్చి చూపించే నిష్పత్తి. ప్రజ్ఞ అనేది వ్యక్తిలో పుట్టుకతో వచ్చే సహజమైన అంతర్గత శక్తి. ప్రజ్ఞ అనేది పుట్టుకతో వచ్చే సహజమైన అంతర్గత శక్తి. ఇది శారీరక వయసుతో పాటు మారుతూ ఉంటుంది. వ్యక్తి యొక్క ప్రజ్ఞ దాదాపుగా 18 సంవత్సరాల వరకు పెరుగుతుంది. ప్రజ్ఞ దాదాపుగా 18 సంవత్సరాల వరకు పెరుగుతుంది. కానీ ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎల్లప్పుడూ స్థిరం. ప్రజ్ఞాలబ్ధి మాత్రం స్థిరం. కారణం వాస్తవ వయసుతో పాటు మానసిక వయసు పెరుగుతుంది. కాబట్టి ప్రజ్ఞాలబ్ధి స్థిరం అన్నమాట. ఇప్పుడు ఒక 10 సంవత్సరాల విద్యార్థి ప్రజ్ఞాలబ్ధి 115 అయితే 12 సంవత్సరంలో కూడా అతని ప్రజ్ఞాలబ్ధి ఎంత అవుతుంది? 115 ఉంటుంది. దీన్ని ప్రజ్ఞాలబ్ధి స్థిరత్వం అంటారు. దీన్ని ఏమంటారు? ప్రజ్ఞాలబ్ధి స్థిరత్వం అంటారు.
ప్రజ్ఞాలబ్ధికి సంబంధించిన పరిమితులు ఏంటంటే వయోజనుల ప్రజ్ఞాలబ్ధిని గణించేటప్పుడు వారి శారీరక వయస్సు 18 సంవత్సరాలు తీసుకోవాలి. దీని పరిమితులు ఏంటి? వయోజనుల ప్రజ్ఞాలబ్ధి తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు వారి శారీరక వయసు అంతా 18 సంవత్సరాలుగానే తీసుకోవాలి. ప్రజ్ఞాలబ్ధికి సంబంధించిన శూన్య విలువ ఉండదు, అంటే గరిష్ట విలువ కూడా ఉండదు. దీనికి శూన్య విలువ గరిష్ట విలువ అంటూ ఏమీ ఉండదు. అయితే ఇప్పుడు 8 సంవత్సరాల వయసు గల 8 సంవత్సరాల వయసు గల ఏబిసి అను ముగ్గురు వ్యక్తులు వరుసగా 7, 8, 9 సంవత్సరాల మాపన అంశాలను సాధించిన 7, 8, 9 సంవత్సరాల మాపనలోని అంశాలు సాధించిన వారి ప్రజ్ఞాలబ్ధి ఎంత అంటే ఎలా చెప్తామంటే ప్రజ్ఞాలబ్ధి ఈక్వల్ టు మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100. అంటే ఏ యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత అవుతుంది? మానసిక వయసు ఎంత? 7వ సంవత్సరంలో మాపన అంశాలను సాధించాడు కాబట్టి 7 బై వయసు ఎంత అవుతుంది? 8. అప్పుడు 7/8 ఇంటూ 100 ఈక్వల్ ఎంత వచ్చింది? 87.5. తర్వాత బి తీసుకున్నాం. అతన్ని 8 సంవత్సరాలు వయసు 8వ సంవత్సరం మాపనలోని అంశాలను సాధించాడు కాబట్టి 8/8 ఇంటూ 100 ఈక్వల్ టు 100. సి చూద్దాం. అతను 9వ సంవత్సరం మాపనలో అంశాలను సాధించాడు కాబట్టి మానసిక వయసు ఎంత? 9. అతని ఒరిజినల్ వయసు ఎంత? 8 ఇంటూ 100 ఈక్వల్ టు ఎంత వస్తుంది? 112.5. అంటే పై 3 సందర్భాలను బట్టి మనకు తెలిసింది ఏంటంటే శారీరక వయసు కంటే మానసిక వయసు తక్కువైతే ప్రజ్ఞాలబ్ధి సగటు కంటే తక్కువ ఉంటుంది. ప్రజ్ఞాలబ్ధి సగటు కంటే తక్కువ ఉంటుంది. శారీరక వయసు మానసిక వయసు సమానం అయితే ప్రజ్ఞాలబ్ధి సమానం అవుతుంది, సగటు అవుతున్నారు. శారీరక వయసు కంటే మానసిక వయసు ఎక్కువైతే ప్రజ్ఞాలబ్ధి సగటు కంటే ఎక్కువ ఉంటుంది. అది ఇంకోటి చూద్దాం. ఇప్పుడు 8 సంవత్సరాల వయసు కలిగిన విద్యార్థి 8 సంవత్సరాల వయసు కలిగిన విద్యార్థి మానసిక వయసు ఎంత? మానసిక వయసు 10 సంవత్సరం. అయినా అతని ప్రజ్ఞాలబ్ధి ఎంత అని అడిగారు అనుకోండి. అప్పుడు ఎంత? MA/CA ఇంటూ 100. MA ఎంత ఇచ్చాడు ఇక్కడ? 10. CA ఎంత ఇచ్చాడు? 8. 10/8 ఇంటూ 100 ఈక్వల్ టు 125. అలాగే 8 సంవత్సరాల వయసు కలిగిన 8 సంవత్సరాల వయసు కలిగిన విద్యార్థి ఐక్యూ ఇచ్చాడు ఇక్కడ. ఐక్యూ ఈక్వల్ టు 125. అయితే అతని మానసిక వయసు ఎంత అడిగితే 8 సంవత్సరాల వయసు 125 ఐక్యూ ఇచ్చాడు. ఇప్పుడు ఏమవుతుంది? MA ఈక్వల్ టు IQ/100 ఇంటూ CA. IQ ఎంత ఇక్కడ? 125/100. 125/100 ఇంటూ CA ఎంత? 8. అంటే ఎంత? 10 సంవత్సరాలు. అయితే ప్రజ్ఞాలబ్ధి ఆధారంగా వ్యక్తుల వర్గీకరణ అంటూ ఒకటి జరిగింది. ప్రజ్ఞాలబ్ధి ఆధారంగా వ్యక్తుల వర్గీకరణ జరిగింది. వాళ్ళు ఎవరంటే టెర్మన్, మెరిల్. ఎవరు? టెర్మన్, మెరిల్ 2 నుండి 18 సంవత్సరాల వారిపై జరిపిన పరిశోధన ఫలితాలను
ఫలితాలను ప్రామాణికంగా తీసుకొని ప్రజ్ఞాలబ్ధి ఆధారంగా వ్యక్తులను కొన్ని రకాలుగా విభజించడం జరిగింది. దాన్ని ఏమంటామంటే మనం ప్రజ్ఞా విభాజనం అంటాం. ప్రజ్ఞా విభాజనము, డివిజన్ ఆఫ్ ఇంటెలిజెన్స్. చూద్దాం. ప్రజ్ఞాలబ్ధి ఏంటిది? ప్రజ్ఞాలబ్ధి రకాలు: వ్యక్తుల విభాజనం, వ్యక్తుల శాతం. ఇది 4 రకాలుగా విభజించి చూద్దాం ఒక్కొక్కటి. 25 లోపు ప్రజ్ఞాలబ్ధి అంతా 25 లోపు ఏంటంటే మూడులు. ఎవరు వీళ్ళు? మూడులు. వ్యక్తుల విభాజన ఎలా చేశారంటే సంరక్షకులు. వీళ్ళు ఎంత పర్సెంటేజ్? 0.01. తర్వాత 25 to 49. వీళ్ళని ఏమంటాం అంటే మనం బుద్ధిహీనులు. రక్షణను స్వీకరించే బుద్ధిమాంద్యులు. వీళ్ళ పర్సెంటేజ్ ఎంతంటే 0.23. తర్వాత 50 నుండి 69. వీళ్ళంటే అల్ప బుద్ధులు. ప్రాథమిక స్థాయి విద్య పొందగలిగేవారు. విద్యను పొందగలిగేవారు. వీళ్ళెంత ఉంటారంటే 5%. 70 to 89. వీళ్ళు ఏమంటే మందబుద్ధులు. ఎవరు వీళ్ళు? మందబుద్ధులు అంటే తెలివి తక్కువ. నిదాన అభ్యాసకులు స్లో లెర్నర్స్ అన్నమాట. వీళ్ళు ఎంత పర్సెంటేజ్? 16%. 90 to 109. వీళ్ళు ఎవరంటే సగటు ప్రజ్ఞావంతులు. ఎవరు? ఈ రకం వచ్చేసరికి సగటు రకం, యావరేజ్. వ్యక్తుల విభాజనలో సగటు ప్రజ్ఞావంతులు. వీళ్ళు ఎంత పర్సెంటేజ్ అంటే 48%. తర్వాత 110 నుండి 119 వరకు. వీళ్ళు ఏంటంటే అధిక ఉన్నత ప్రజ్ఞావంతులు. అది వ్యక్తుల విభాజనలో ఇవ్వలేదు. వీళ్ళ పర్సెంటేజ్ ఎంత అంటే 18%. తర్వాత 120 to 139 అత్యధిక ప్రజ్ఞావంతులు. అత్యధిక లేదా అత్యున్నత ప్రజ్ఞావంతులు. వీళ్ళ పర్సెంటేజ్ ఎంతంటే 11.5. తర్వాత 140 పైన వీళ్ళు ప్రతిభావంతులు. వీళ్ళెవరు? ప్రతిభావంతులు. వీళ్ళ పర్సెంటేజ్ అంటే 1%. తర్వాత విద్యాపరంగా చూస్తే విద్యాపరమైన వర్గీకరణ ప్రజ్ఞాలబ్ధి ఆధారంగా 25 కంటే తక్కువ అయితే వాళ్ళేంటి? సంరక్షణ స్థాయి బుద్ధి మాంద్యత. తర్వాత వచ్చి 30 నుండి 49 శిక్షణ స్థాయి బుద్ధి మాంద్యత.
శిక్షణ స్థాయి బుద్ధిమంతి. 50 నుండి 69 ప్రాథమిక స్థాయి బుద్ధిమాంద్యత. 70 to 89 నిదాన అభ్యాసకులు. వీళ్ళు మనం గ్రాఫ్ రూపంలో కూడా చూపించవచ్చు. ఎలా ఉంటారంటే వీళ్ళు ఈ విధంగా వస్తారు. ఇప్పుడు సెంటర్ పాయింట్ మనం 0గా తీసుకొని ఇదేమో 1, ఇదేమో 2, ఇదేమో 3గా తీసుకున్నాం అనుకోండి. ఇదేమవుతుంది -1, -2, -3 ఇలా తీసుకుంటే ఇప్పుడు -1కి 1కి మధ్య ఉండే వాళ్ళు ఎంత అంటే 68.27% వస్తారు. అలాగే -2కి 2కి మధ్య 95.45% వస్తారు. తర్వాత -3కి 3కి మధ్య 99.73% వస్తారు. తెలివి తక్కువ వారి ప్రజ్ఞాలబ్ధి వచ్చి 70 కంటే తక్కువ. తెలివి తక్కువ వారి ప్రజ్ఞాలబ్ధి వచ్చి 70 కంటే తక్కువ. సగటు ప్రజ్ఞావంతులు ఎంతంటే 90 నుండి 110. ప్రతిభావంతులు 140 పైన. ఏ వ్యక్తి కూడా ఐక్యూ 0 ఉండదు. టెర్మన్ అండ్ మెరిల్ వ్యక్తుల ప్రజ్ఞాలబ్ధుల ఆధారంగా గీసిన వక్రరేఖ సామాన్య సంభావిత వక్రరేఖను పోలి ఉంటుంది. ఎలా ఉంటుందండి? సామాన్య సంభావ్యత వక్రరేఖ. సమాజంలో ఎక్కువ మంది సగటు ప్రజ్ఞాలబ్ధిని కలిగి ఉన్నారు. అనగా గ్రాఫ్లో సగటు ప్రజ్ఞాలబ్ధి కలిగిన వారు ఎక్కువ స్థానాన్ని ఆక్రమించారు. సగటు ప్రజ్ఞాలబ్ధి గల వారే ఎక్కువగా ఉన్నారు కాబట్టి వారే ఎక్కువ స్థానాన్ని ఆక్రమించారు. 100 కంటే ఎక్కువ ప్రజ్ఞాలబ్ధి మానసిక వికాసంలో త్వరణాన్ని సూచిస్తే 100 కంటే ఎక్కువ ప్రజ్ఞాలబ్ధి మానసిక వికాసంలో త్వరణాన్ని సూచిస్తే 100 కంటే తక్కువ ప్రజ్ఞలబ్ధి మానసిక మాంద్యతను సూచిస్తుంది.